అరుణాచలం తిరువన్నామలలో కరవెన బ్రాహ్మణ సత్రం నూతన భవనాలు నిర్మాణం దాదాపు రూపుదిద్దుకున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన ఈ భవనాలని ప్రారంభించనున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను చకచకా పూర్తి చేశారు. కాంట్రాక్టర్ సుధాకర్ నేతృత్వంలో భవనాలు అత్యంత ఆధునిక హంగులతో నిర్మాణం జరుగుతున్నాయి. సత్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సహాయ కార్యదర్శి చిదంబరం గారు ఇరువురు కూడా తాజాగా అరుణాచలం నూతన భవనాలను పరిశీలించారు. ఫ్లోరింగు, వాల్స్ సంబంధించిన పెయింట్స్ అని కూడా అబ్జర్వ్ చేశారు. అదేవిధంగా మంచాలు ఏర్పాటు సంబంధించి మిగతా కలర్స్ పెయింట్స్ సంబంధించి ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం వాల్కి ఏదైతే ఉందో అన్నపూర్ణాదేవి సంబంధించిన ఒక చిత్రం అద్భుతంగా చిత్రీకరించారు. అరుణాచలేశ్వరుని యొక్క కొండ దాని ముందు ఈ శివుడు పార్వతుల యొక్క అన్నపూర్ణ యొక్క చిత్రాలను లిఖించారు. మొత్తం సత్రం యొక్క ప్రాంగణం భవనం మొత్తం కూడా చాలా అద్భుతంగా నయనాందకరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక హంగులు, నూతన టెక్నాలజీతోటి భవనం ఉన్న స్థలంలోనే చాలా హుందాగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం అందరి బ్రాహ్మణ బంధువులకు ఆకర్షితంగా ఉంటుందనేది అభిప్రాయం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే నూతన భవన నిర్మాణం ఉందో భవన నిర్మాణంలో అన్నదానం డైనింగ్ సంబంధించిన సెంటర్, అదేవిధంగా ఇతర గదులు కూడా మనం చూస్తున్నాము. డబుల్ కాట్ మంచాలకు సంబంధించిన ఏర్పాటు కూడా చూస్తున్నాము. ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో మేనేజర్ వాసు, నవీన్ తదితరులు, ఇక్కడ తేజ వీళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యక్ష సహాయ కార్యదర్శులకి ఏం జరుగుతుంది చూపించారు. సుధాకర్ కాంట్రాక్టర్ దగ్గరుండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి పనిచేసాము, ఎలాంటి నైపుణ్యాలను ఎలాంటి నాణ్యతను ఇక్కడ వినియోగించామనే విషయంపైన కూడా వివరణ ఇచ్చారు. మొత్తం మీద ఫిబ్రవరి 22వ తేదీ కోసం బ్రాహ్మణ బంధువులందరూ కూడా అరుణాచల నూతన భవన నిర్మాణాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.